నమస్తే మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మామూలుగా భారతదేశాన్ని మాట్లాడుతూ జంబూద్వీపము, ఆర్యావర్తనము, బ్రహ్మావర్తనము అనే పేరుతో పిలుస్తుంటారు. అఖండ భారతం అని పిలుస్తుంది. మామూలుగా అఖండ భారతం అనేటువంటి విషయం గురించి చాలామంది ప్రస్తావన చేస్తుంటారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ ఈ ప్రాంతాలను కలిపి అఖండ భారతం అనేటువంటి విషయాల గురించి మాట్లాడుతుంటారు. ఇది సాధారణమైన విషయం. కానీ భారతదేశానికి సంబంధించినటువంటి భాష ఏదైతే ఉందంటే భారతదేశానికి మూల భాష అంటే సంస్కృతము, భారతీయ ఆచార వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో రామాయణం, ఇతిహాసము, బౌద్ధము ఇటువంటి విషయాల ఆధారంగా భారతదేశము ఎంత సువిశాల ప్రాంతము, ఎంత ప్రాంతము విస్తరించి ఉందో ఆ ప్రాంతాన్ని మనం ఆర్యావర్తనము అనవచ్చు. ముఖ్యంగా భారతీయ భాష అయినటువంటి సంస్కృతంతో అనుబంధం కలిగిన ప్రదేశాలు సుదూర ప్రాంతాల్లో మనకు ఉన్నాయి. అటువంటి ప్రాంతాల గురించి మనం ఆలోచించేప్పుడు మనకు భారతదేశానికి పక్కన ఉన్నటువంటి ఇరాన్ అంటే ఆర్యన్ అనేటువంటి ఇరాన్ అంటే ఆర్యన్ పదానికి అపభ్రంశమైన పదము ఇరాన్ అనే పదం. ఈ ఆర్యను ఇరాన్ అనేటువంటి భాషలో ఎన్నో సంస్కృత పదాలు ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. వీటి ఆధారంగా మనము సుదూర ప్రాంతాలు అంటే రష్యా కాడి నుంచి, కాకస్ ప్రాంతాల కాడి నుంచి, తర్వాత టర్కీ నుంచి ఇటుపక్క కొరియా, జపాన్ వరకు ముఖ్యంగా ఈ సుదూర ప్రాంతము ఆర్యావర్తనంగా మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎలా గుర్తించాలనే విషయాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఆర్యావర్తనము అనేటువంటి భాష అనేటువంటి పదంగా తీసుకుంటే ఆర్య అంటే శ్రేష్టమైన అంటే గొప్పవారు అనేటువంటి విషయాల గురించి మాత్రం తెలియజేసేటువంటి ఒక పదంగా తీసుకోవాలి. అంతేగాని ఈ కమ్యూనిస్టులు, నాస్తికవాదులు, ఆర్య ద్రావిడ సిద్ధాంతాల గురించి మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆర్య అంటే శ్రేష్టమైన. రావణుడు కూడా రావణుడి యొక్క పత్ని మండోదరి తన భర్తని ఆర్య అని పిలుస్తుంది. కాబట్టి గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆర్య అనేది ఒక ఎలైట్ పీపుల్, గొప్పవారిని తెలియజేసిన ఒక ముఖ్యమైన పదం. కాబట్టి ఈ ఆర్య అనే పదాన్ని ఇరాన్తో ఆర్యన్, ఇరాన్ రెండు ఒకటి. వీళ్ళు ఇరాన్లో ఇంతకు ముందు ఉండేటువంటి మతం ఏదైతే ఉందో జొరాస్ట్రియన్ మతము, ఆ మతాన్ని పాటించేటువంటి వాళ్ళు మన దేశంలో ఉండరు. అక్కడంతా ఇస్లామీకరణం జరిగిపోతే అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ దేశానికి రావడం జరిగింది. వాళ్ళే పారసీకులు అంటాం. వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తులు టాటాలు, ముఖ్యంగా మన రతన్ టాటా, మిస్త్రీలు ఇటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకుంటాం. వీళ్ళ యొక్క మతము ఏదైతే జొరాస్ట్రియన్ మతము వాళ్ళకి సంబంధించినటువంటి అంటే మూల భాష ఏదైతే ఉంటే ఆ ఇరాన్లో ఉన్నటువంటి మూల భాషలో ఈ అరబ్బీకి పదాలు ఏవి కలవనటువంటి పూర్వ ప్రాంతంలో ఆ పదాలు ఎలా ఉండేటివి అన్నట్టు కానీ ఆలోచిస్తే మనకు సంస్కృత పదాలకు కొంత విపరీతంగా ఉంటుందన్నమాట. అంటే కొంత సంస్కృత పదాల నుంచి దూరంగా ఉన్నటువంటి పదాలు మనకు తెలుస్తుంది. ఉదాహరణ బంగారం, హిరణ్య సంస్కృతిలో అంటారు, జరణ్య అంటారు, ఆర్మీ సేన. నెక్స్ట్ పదం వచ్చేసి వాళ్ళది అన్నమాట, అవాస్టా అంటే ఇరాన్ వాళ్ళది, హేన స్పియర్ అంటే ఈట, రస్తి అరస్తి, సావర్జినిటీ అంటే స్వతంత్రం, క్షత్ర క్షాత్ర, క్షోర, లార్డ్, అసుర, అహుర, సాక్రిఫైస్, యజన, యసన, సాక్రిఫైసింగ్ పెరిసిస్ట్, హోత్ర, జోతార్, సాక్రిఫైసింగ్ డ్రింక్, సోమ, హోమ, మెంబర్ ఆఫ్ రిలీజియస్ కమ్యూనిటీ, ఆర్యమాన్. ఈ పదాలు తెలియజేసేందుకు కోసం మీకు ఇది పెడుతున్నాను. అరియమాన్, గాడ్, దేవ, దైవ. ఈ పదాలని ఇరాన్లో ఉండేటువంటి ప్రాంతంలో అంటే జొరాస్ట్రియన్ మతం ఉన్నటువంటి ప్రాంతము అంటే ఈ సంక్రీకరణం ఏదైతే ఇస్లాం సంక్రీకరణము, అరబ్ సంక్రీకరణం జరగకముందు ఉన్నట్టు స్వచ్ఛమైనటువంటి ఆర్యన్ పదాలు మీకు పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన పదము ఒక పదము స్థాన్. స్థాన్ అంటే మన అందరికీ తెలుసు సంస్కృత పదము. స్థాన్ అంటే స్థానము, ప్రదేశము అనేటువంటి దానికి సంబంధించిన ప్రదేశం. ఈ స్థాన్ ఆధారంగా మనం కానీ దేశాలు కానీ పరిశీలిస్తే ప్రపంచంలో అదిరిపోయే ప్రాంతాలంతా భారతదేశానికి అవినాభావ సంబంధం కలిగినటువంటి దేశాలు మనము గుర్తించవచ్చు. వాటిలో ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే మనకు టర్కీ, సిరియా అంటే ఏదైతే మధ్యధరా ప్రాంతం ఉందో మధ్యధరా తీరానికి ఆనుకున్నటువంటి సిరియా నుంచి ఈ స్థాన్ ప్రాంతాలు ప్రారంభమవుతాయి. అక్కడ ఉన్నటువంటి కుర్దిస్తాన్ మొట్టమొదటిగా అక్కడి నుంచి మనం ఇట్లా వెనక్కి వస్తే కుర్దిస్తాన్ అనే ప్రాంతము దాంట్లో ముఖ్యమైనటువంటి ప్రాంతం.
కుర్దులు నివసించే స్థానము కుర్దిస్తాన్. కాబట్టి ఇది భారతదేశ సంస్కృతానికి సంబంధించినటువంటి భాషా పరిజ్ఞానం కలిగినటువంటి ప్రాంతం. కాబట్టి ఆర్యావర్తనం అక్కడి నుంచి ప్రారంభమవుతున్న విషయం మనం గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా ఏదైతే సిరియాలో ఉన్నటువంటి కుర్దు ఇరాక్లోకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పై ప్రాంతంలో ఉన్నటువంటి కుర్దిస్తాన్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ స్థాన్ ప్రారంభము అంటే ఈ ఆర్యావర్తనము అక్కడి నుంచి అర్మేనియాలో అంటే యూరోప్లో అర్మేనియా ఉంది, ఆ దేశంలో బోరాస్తాన్, డొజరస్తాన్, మార్గస్టాన్, అగెస్టియాన్ ఇవి జరుగుతుంది. ఆ విధంగా నుంచి అక్కడి నుంచి వస్తానే ఇక ఇరాన్లో అయితే లెక్కలేని స్థానంలో మనము గుర్తించవచ్చు. తర్వాత ఇరాక్లో కుర్దుస్తాన్, ఇరాన్లో అర్డెస్టాన్, బజెస్టాన్, చమిస్టాన్, దస్టాన్, గొలస్టాన్, జవస్టాన్, కలజిస్తాన్, లెజిస్టాన్ అనేటువంటి ప్రాంతాల గురించేటువంటి ప్రాంతాలు ఉంది. ఇప్పుడు మన అర్మేనియా తర్వాత సిరియా దగ్గర ఉన్నటువంటి ఏదైతే కుర్దిస్తాన్ నుంచి వచ్చినటువంటి ప్రాంతాల గురించి మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు స్థాన్ పేరుతోనే సెంట్రల్ ఏషియాలో చాలా ప్రదేశాలు ఉన్నాయి, మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మనకైతే ఆఫ్ఘనిస్తాన్ తెలుసు, పాకిస్తాన్ తెలుసు, అంతేకాకుండా కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అనే ప్రాంతాలు కూడా స్థాన్ దేశాలుగా మనం గుర్తించాలో అవసరం ఏంటండి. ఇప్పుడు ఈ స్థాన్ దేశాలు గుర్తించిన తర్వాత అరే ఒక పదం మాత్రమే ఉంది కదా స్థాను, కాబట్టి ఇది మనకు సంబంధం లేదు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో వాటికి అవినాభావ సంబంధం ఉన్నటువంటి ప్రాంతాల గురించి మనం చూడొచ్చు. ఇరాక్లో అయితే ముఖ్యంగా రాముని యొక్క వర్ణచిత్రము గోడలపైన చెక్కినటువంటి పరిస్థితి ఉంది ఇరాక్లో. దాన్ని ఆ ప్రదేశం గురించి మీకు ఇప్పుడు మనకు చిత్రాలు కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అది ఒక దెర్ ఈజ్ అన్ anecdotal evidence and imprints of Rama in Belula Pass. అక్కడ రామ అనేటువంటి రాముడు హనుమంతుడి యొక్క చిత్రపటాలు ఆ బెలూలా పాస్లో ఉన్నటువంటి చిత్రపటాలు మనకు కనబడతాయి. అంటే ఇరాక్లో కూడా రాముని యొక్క చిత్రపటాలు మనం గుర్తించడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే ఈ స్థాన్ దేశాలు ఎక్కడ వెళ్ళినాయంటే మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఏమని చెప్పుకోవడం జరిగింది? సెంట్రల్ ఏషియాలో స్థాన్ అనేటువంటి ఒకటే కాకుండా ఖండ్ అనే ప్రాంతాలు కూడా ఉన్నటువంటి విషయాలు మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో ఉత్తరాఖండ్ ఉంది, జార్ఖండ్ ఉంది. ఖండ్ అంటే ముక్క అనేటువంటి విషయం. అదేవిధంగానే మన అజర్బైజాన్లో తర్వాత సెంట్రల్ ఏషియాలో ముఖ్యంగా తాష్కండ్, దట్ ఈస్ కాల్డ్ తాష్కండ్, తర్వాత సమర్ఖండ్ అనే ప్రదేశాలు కూడా ఉంది. తర్వాత విహారీ అనేటువంటి పదానికి విపరీత అర్థమైనటువంటి బుఖారా అనేటువంటి ప్రాంతం కూడా ఒక ప్రాంతం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాలన్నీ కూడా మనం పరిశీలిస్తే ఇవి ఒకప్పుడు హైందవ క్షేత్రాలు, ముఖ్యంగా సనాతన ధర్మ క్షేత్రాలు, ఆర్యావర్తన ప్రాంతాలుగా మనం గుర్తించాల్సి ఉంది. అంటే ఆర్యావర్తన ప్రాంతాలు అంటే ఇక్కడ ఏమంటే మనము ఏదైతే ఈ సంస్కృతములకు సంబంధించినటువంటి ప్రాంతము, సంస్కృత భాషతో సంబంధం ఉన్నటువంటి ప్రాంతాలుగా గుర్తించాల్సి ఉంది. వీళ్ళకు 1-2 పదాలే కాదు, సుదూరమైన పదాలు కూడా వీళ్ళు భారతదేశానికి సంబంధించిన సంస్కృతంతో అవినాభావ సంబంధము కలిగి ఉన్న ప్రాంతాలుగా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా బౌద్ధము ఒకానొక సమయంలో ఈ సెంట్రల్ ఏషియాలో అత్యధిక స్థాయిలో ఉండేది. ఆ తర్వాత విపరీత కారణాల చేత, ఇస్లాం దండయాత్రల చేత ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది. ఇంకొక ముఖ్య విషయం, సిరియా అనే దేశంలో, తర్వాత కుర్దిస్తాన్ అనే ప్రాంతంలో, తర్వాత ఇరాక్ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన తెగ ఉంది. దాన్ని ఎస్డి తెగ అంటారు. ఈ ఎస్డి తెగకు సంబంధించినటువంటి వాళ్ళు భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఎవరైతే ఉన్నారో ఆ విధమైనటువంటి సిద్ధాంతం, అంటే ఆయన యొక్క పూజా పద్ధతి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి మనం పూజిస్తామో అక్కడ నెమలిని పూజిస్తారు. అలాగే వాళ్ళ యొక్క మందిరాలు కూడా మసీదులకు వ్యతిరేకంగా, మసీదులకు సంబంధం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. హెచ్డి తెగ అంటారు. ఈ హెచ్డి తెగ స్వయంగా వీళ్ళు భారతదేశ అవినాభావ సంబంధం కలిగినటువంటి తెగలాగా ఉండేటువంటి దాదాపు 5 లక్షల మంది సిరియా, తర్వాత ఇరాన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి, ముఖ్యంగా పీకాక్ దేవుడు అంటే నెమలి దేవుడు అనే దేవుడిని వీళ్ళు పూజించేటువంటి పరిస్థితి ఉంది. సర్పమును పూజిస్తారు. ఇవన్నీ కూడా మీకు సంబంధించిన చిత్రపటాలు మీకు పెట్టి తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా భారతదేశానికి సంబంధించినటువంటి సుదూర ప్రాంతం అర్మేనియా, తర్వాత
ఈ సిరియా ప్రాంతాల నుంచి ఇంత దూరం కూడా మన దేశానికి సంబంధించిన విషయాలు మనకు సంబంధం ఉన్నటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి ఆర్యావర్తనం అంటే తుర్క్మిస్తాన్, కజకిస్తాన్ ఇవే కాకుండా సుదూర ప్రాంతాల్లో ఉండేటువంటి ఇతర ప్రాంతాలు, చిన్న ప్రాంతాల్లో కూడా, రష్యాలో కూడా ప్రముఖ ప్రాంతాల్లో కూడా స్థాన్ అనేటువంటి ప్రదేశాలతో అవినాభావ సంబంధము కలిగి ఉంది. రష్యాలో అజర్బైజాన్, గుబస్తాన్ కూడా ఉంది. తర్వాత రష్యాలో బొకోహరస్తాన్, డెగస్తాన్, తారస్థాన్ ఈ 3 ప్రదేశాలు రష్యాలో ఉండేటువంటి మనకు ముఖ్యంగా కనబడుతుంది. ఇది బషకోరస్టాన్, డెగస్టాన్, తారస్థాన్, అజర్బైజాన్, గుబస్తాన్ ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఏదైతే ఎజ్డి తెగ కానీ, తర్వాత కుర్దుస్తాన్లో కానీ ఉండేటువంటి ప్రజలు కానీ వీళ్ళకు సంస్కృతంతో సంబంధ భావజాలం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆర్యావర్తనానికి సంబంధించిన వాళ్ళు తెలియదు మనకు అర్థమవుతుంది. ఇక అక్కడి నుంచి మనము ఈ పక్కకు వస్తే భారతదేశానికి పైన త్రిబెట్ ఉంది. టిబెట్కి సంబంధించి మనము భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి ఆధారంగా దాన్ని త్రివిష్టం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అదేవిధంగా భారతదేశానికి పశ్చిమ తూర్పు ప్రాంతంలో బంగ్లాదేశ్ అనే దేశం ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్కు క్రింద ప్రాంతంలో బ్రహ్మదేశం అనేటువంటి దేశం బర్మా అనే పేరుతో ఇప్పుడు మయన్మార్ అనే దేశంతో మనము విస్తరించి ఉంది. ఇక సో అక్కడి నుంచి మన దేశానికి కింద నుంచి వస్తే బర్మా కాడి నుంచి రామాయణంకి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి ప్రచారము, సీతని ఎంతో విధంగా గౌరవించేటువంటి పరిస్థితి ఉంది. రాముని గౌరవించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మలేషియా ప్రాంతంలో చూస్తే వాళ్ళ క్యాపిటల్ పేరే కూడా పుత్రజయ అనే పేరుతో వాళ్ళు దాన్ని రాజ్య పరిపాలన చేసేటువంటి ప్రాంతాన్ని అడ్మినిస్ట్రేషన్ వింగ్గా మారి పేరు పెట్టుకోవడుతుంది. ఇంకా థాయిలాండ్లో అయితే పూర్తిగా రాజుగారి యొక్క వంశమే రామాదెఠన్ అనేటువంటి పేరుతో పరిపాలిస్తున్నారు. థాయిలాండ్లో ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి అయోధ్య అనేటువంటి ఒక నగరం ఉంది. తర్వాత మీరు బ్యాంకాక్ వెళితే మొదట కనబడేది ఈ సాగర మదనానికి సంబంధించినటువంటి చిత్రపటం మనకు ఆ పరిస్థితులు మనం అక్కడ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లోనే మనకు కనబడుతుంది. ఇక ఇండోనేషియాకు వస్తే ఇండోనేషియా పూర్తిగా ఒకప్పుడు హిందూ దేశము, కానీ విపరీత పరిస్థితులు అరబ్బుల యొక్క దండయాత్ర కారణంగా అది ఇస్లామీకరణ చెందబడ్డా కూడా వాళ్ళు మూలాలు మార్చుకోవట్లేదు. వాళ్ళ ఎయిర్లైన్స్ పేరు గరుడ ఎయిర్లైన్స్, వాళ్ళ యొక్క నగదు పైన మన గణేష్ చిత్రపటాన్ని వేసుకోవడం జరిగింది. ఇంత వాళ్ళు మేము వారసత్వ పరంగా మన హిందువులను మాట్లాడుతూ వాళ్ళు రామాయణ బ్యాలెట్లో చేయడం జరిగింది. చివరికి ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక క్రైస్తవ దేశంగా పూర్తిగా తమ మూలాలు మర్చిపోయినటువంటి ఫిలిప్పైన్స్ కూడా ఒకనప్పుడు ఈ విధమైనటువంటి హైందవ సంస్కృతి ఉండేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఈ రోజు కూడా సీతని గౌరవించేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు రామాయణం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక పక్తు ముస్లిం దేశం అంటే బ్రూనై యొక్క రాజధాని బండారే సెరి భగవాన్ అనే పేరుతో పిలుస్తారంటే శ్రీ భగవాన్ అనేటువంటి పేరుతో దాని రాజధానిని పిలిచేటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మనం వెళ్తే కాంబోడియాలో సుదూరమైన ప్రపంచంలో అతి పెద్ద వైష్ణవ దేవాలయం, వైష్ణవ విగ్రహ మూర్తి అంగర్ కోన్ వాట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాంబోడియా కూడా ఒకప్పుడు పూర్తిగా హైందవ క్షేత్రం, తర్వాత బౌద్ధం లేక మారిన పరిస్థితి ఉంది. వియత్నాం కానీ లావోస్ అయితే లవుడి యొక్క పేరు పైన దానికి రావడం జరిగిందనే విషయం మనం గుర్తించాల్సిన అవసరమైంది. తర్వాత థాయిలాండ్లో వస్తే లవుడు పేరు పైన లొంబుపూరి అనే పేరుతో ఒక టౌన్ ఉండేటువంటి ఒక పట్టణం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా సుదూర ప్రాంతాలు అన్నింటిలో కూడా హైందవ సంస్కృతి, తర్వాత ముఖ్యంగా ఆర్యావర్తనానికి సంబంధించినటువంటి ఈ సాంస్కృతిక సంస్కృతానికి సంబంధించినటువంటి విస్తారమైన పదాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫిలిప్పైన్స్లో వాడేటువంటి పదాలు అయితే పూర్తిగా కర్మ, ధర్మ ఇటువంటి పదాలు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వాడేటువంటి పరిస్థితి ఉంది. ఇక దక్షిణ కొరియాకు వెళ్ళిపెడితే సురిరత్న అనేటువంటి అయోధ్య రాణి దక్షిణ కొరియా రాజును పెళ్లి చేసుకోవడం జరిగింది. అంత దగ్గర సంబంధం కలిగి ఉన్న పరిస్థితి ఉంది. ప్రాంతాల్లో ముఖ్యంగా బుద్ధి, బతల, దళిత, దుఃఖ, గురో, సంపాలతయ, ముఖ అనేటువంటి ఇటువంటి పదాలన్నింటిలో కూడా వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ భాషలో ఉపయోగించుకోవడం. ఫిలిప్పైన్స్ కానీ, జావనీస్ కానీ, బాలి దేశంలో కానీ, ఇండోనేషియా, మలేషియాలో కూడా సంస్కృత పదాలు విపరీతమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒకనప్పుడు హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్లే కాబట్టి అటువంటి పరిస్థితి ఏదైతే ఆర్యావర్తనానికి సంబంధించిన పరిస్థితులు ఉండేది. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే
ముగిస్తాను అనమాట. భారతదేశము మన ముఖ్యంగా హైందవ ధర్మానికి సంబంధించిన స్వస్తిక్ ఏదైతే ఉందో ఆ స్వస్తిక్ని మొట్టమొదట పరిచయం చేసిన వ్యక్తి ఇరాక్ అంటారు టర్కీ ప్రాంతంలో ఎక్స్కవేషన్ చేస్తూ అక్కడ దీన్ని కనుక్కోవడం జరిగింది. టర్కీలో కూడా ఇరాక్ కనుక్కోవడం. ది మ్యాన్ హూ బ్రాట్ స్వస్తికా టు జర్మనీ, ఆయన పేరు వచ్చేసి హెన్రిచ్ స్కిల్మెన్, discovered the archaeological site of Troy, but his discovery also boosted the possibility swastika. కాబట్టి టర్కీలో ఒక విధమైనటువంటి మన స్వస్తిక అనేటువంటి దానిని ఆనాటి కాలంలోనే ఇప్పుడు హిట్లర్కు ముందే కనుక్కోవడం జరిగింది. ఈ విధంగా సనాతన సాంప్రదాయము ఏదైతే మనం చెప్తున్నామో ఇప్పటి వరకు ఉండేటువంటి ఆధారాల పరంగా చూస్తే అర్మేనియా నుంచి, అంటే గ్రీక్ ప్రారంభ దేశమైన అర్మేనియా, అదే మన యూరప్ ప్రారంభ దేశం అంటే అర్మేనియా నుంచి, తర్వాత సైప్రస్, తర్వాత సిరియా ప్రాంతం నుంచి ఈ సుదూర ప్రాంతం దక్షిణ కొరియా వరకు పూర్తి స్థాయిలో విపరీత స్థాయిలో ఉండేటువంటి ఆర్యావర్తనాన్ని మనం గుర్తించాల్సిన అవసరం. ఎందుకంటే సంస్కృతంతో అవినాభావ సంబంధించిన పదాలు ఉన్నాయి. సంస్కృతానికి సంబంధించినటువంటి భాషా పరిజ్ఞానమే కాకుండా వాళ్ళ వ్యవహార శైలి కూడా ఉంది. కాబట్టి దీన్ని ఆర్యావర్తనంగా అంటారు. ముఖ్యంగా టర్కీ ప్రాంతంలో చూసుకుంటే కుర్దులు, యజ్డీలు అయితే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి పీకాక్ దేవుడిని పూజించిన పరిస్థితి ఉంది. ఆ విధంగా అక్కడి నుంచి మొదలైనటువంటి పరిస్థితి. దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి సురిరత్న అనేటువంటి మహారాణి భారతదేశానికి అయోధ్యకు సంబంధించిన రాణిగా ఉండేది. సుదూర ప్రాంతం అంతా కూడా ఆర్యావర్తనంగా మనం గుర్తించాల్సిన అవసరం ఎంత ఉంది. ఇది సంబంధం ఉండి మాత్రం మాట్లాడుతున్నాం, సంబంధం లేకుండా చాలా మేము ఇచ్చేసినాం అనమాట. ఇది పూర్తిగా హైందవ ధర్మము, సంస్కృతము ఆధారంగా వచ్చినటువంటి ఆర్యావర్తనం గురించి మాత్రం మీకు విశ్లేషణ చేయడం జరిగింది. భారత్ మాతాకి జై, ఆర్యావర్తనానికి జై.